హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. టుడే క్లాస్ వచ్చేసి సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ని ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఏంటంటే ఓల్డ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవటం జరుగుతుందనమాట. ఇవన్నీ కూడా ఓల్డ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లోని టాపిక్స్ అనమాట. సో మీరు టెట్కి ప్రిపేర్ అయినా ఆర్ డిఎస్సికి ప్రిపేర్ అయినా ఈ బుక్ దాటైతే ఏ టాపిక్స్ రావన్నమాట. ఎంత సిలబస్ అనేది చేంజ్ అయినా కూడా వీటన్నిటికీ అది చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ అయినా కావచ్చు, ఎడ్యుకేషన్ సైకాలజీ అయినా కావచ్చు, ఏదైనా కూడా ఓల్డ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న టాపిక్స్లో మాత్రమే అడగటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ని మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. కొన్ని టాపిక్స్ ఏంటంటే కామన్గా ఉంటాయి అన్నమాట టెట్కి డిఎస్సికి కూడా. సో ఈ టాపిక్స్ అనేవి బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఎట్ ద సేమ్ టైం టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి యూజ్ఫుల్ అవుతాయి అన్నమాట. సో లేట్ చేయకుండా టుడే టాపిక్లోకి వెళ్దాం. టాపిక్ వచ్చేసి అభ్యాసకునిలో వికాసం. సో ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో సెకండ్ లెసన్గా ఉందన్నమాట. దాంట్లో ఉన్న ప్రీవియస్ టాపిక్స్ అనేవి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం ఆల్రెడీ జరిగిందనమాట. పెరుగుదల అంటే ఏమిటి, వికాసం అంటే ఏంటి, పరిణితి అంటే ఏంటి, వీటన్నిటిని గురించి, అలాగే సన్నద్ధత కారకాలు అనే టాపిక్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట. మీరు ఎవరైనా ఆ టాపిక్స్ కావాలి అంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ క్లాసెస్ని ఒకసారి విజిట్ చేయండి. ఓకే, ఈరోజు ఏంటంటే ఏదైతే సన్నద్ధత కారకాలు అనే టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దాని తర్వాత నుంచి కంటిన్యూ చేయడం జరుగుతుంది. టాపిక్ వచ్చేసి అభ్యాసకునిలో సన్నద్ధతకు దోహదం చేసే అంశాలు. ఎస్, అభ్యాసకుడు అంటేనే ద లెర్నర్, అవునండి. సో ఆ లెర్నర్ అనేవారు, అంటే అభ్యాసకుడు అంటే ద లెర్నర్, ఏదైనా నేర్చుకోవటానికి రెడీగా ఉన్నవాడిని ఏమంటాం, అభ్యాసకుడు అంటాం, లెర్నర్ అంటాం. అతను నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి అంటే కొన్ని అంశాలు దోహదం చేయాలి. అంటే సన్నద్ధత అంటే ఏదైనా నేర్చుకోవటానికి రెడీగా ఉండాలి అంటే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఆర్ అంశాలు అనేవి ఏంటంటే అతనికి దోహదం చేయాలి. వాటిని బేస్ చేసుకొని తను ఏం చేస్తాడు, ఏదైనా నేర్చుకోవాలి అనే దాని వైపుకు మొగ్గు చూపడం అనేది జరుగుతుందన్నమాట. సో ఆ అంశాలు ఏంటి, ఆ కారకాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏ విషయాన్నైనా అభ్యసించవలసిన ఆవశ్యకత. ఫస్ట్ ఏంటంటే ఒక లెర్నర్ అనే ఆయన ఏదైనా, అంటే ఒక పిల్లవాడు, ఒక స్టూడెంట్ని తీసుకోండి, వాడిని క్లాస్లో జాయిన్ చేసినప్పుడు వాడు ఏం చేస్తాడు, ఏదో ఒక క్లాస్లో ప్లే స్కూల్ కానీ 8th క్లాస్ 9th క్లాస్ ఏదైనా తీసుకోండి, ఒక స్టూడెంట్ వాడు ఏ విషయాన్నైనా అభ్యసించవలసిన ఆవశ్యకత అనేది ఫస్ట్ తనకి కనిపించాలి. సో చిన్నపిల్లలకైతే ఏదో ఒకటి చూపించేసేసి నీకు అది కొని పెడతా ఇది కొని పెడతా అని చెప్పేసి దానికోసం తను నేర్చుకుంటాడు, స్కూల్కి వెళ్తాడు, అది వేరే విషయం. కొంచెం పెద్దవాళ్ళైతే ఏంటిది, తను మంచిగా అభ్యసించడం వల్ల తనకి ఒక మంచి జాబ్ వచ్చిద్దనో ఆర్ ఫ్యూచర్ బాగుంటుందనో, పర్టికులర్ స్కిల్ నేర్చుకోవటం వల్ల తనకి యూజ్ అయిద్దనో ఏదో ఒక నీడ్ అనేది ఉంటుందన్నమాట. ఆ పర్పస్, ఆ నీడ్ వల్ల తను ఏమంటాడు, ఏదైనా విషయాన్ని అభ్యసించడానికి రెడీగా ఉంటాడనమాట. అది మెయిన్ కారకం ఆర్ అంశంగా పరిగణించడం జరుగుతుంది. రెండవది వచ్చేసి ఆ విషయం, ఏ విషయం, ఆ విషయం అభ్యసనకు అభ్యాసకుడికి తపన లేదా అనురక్తి కలిగించాలి. ఏదైతే తను నేర్చుకుంటున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ మన సైకాలజీ సబ్జెక్ట్ అనేది తీసుకుందాం. ఆ సైకాలజీ సబ్జెక్ట్ అనేది అభ్యాసకుడు అంటే ఆ లెర్నర్కి అభ్యాసనకు అభ్యాసకుడి తపన, అంటే ఈ సైకాలజీ అనే టాపిక్ను అభ్యసనకు అంటే నేర్చుకోవటానికి అభ్యాసకుడి తపన, ఎవడైతే నేర్చుకుంటున్నారో స్టూడెంట్ ఆర్ ఎనీవన్ ఎవరైనా కూడా ఆ అభ్యాసకుడికి తపన లేదా అనురక్తి అనేది కలగాలి. అంటే ఆ పర్టికులర్ సైకాలజీ సబ్జెక్ట్ పట్ల అభ్యాసకునికి ఏముండాలి, తపన ఉండాలి, అనురక్తి, ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఆ సైకాలజీ సబ్జెక్ట్ అంటే తనకు ఇష్టం ఉన్నప్పుడు ఏమవుతుంది, అభ్యసన అనేది జరుగుతుంది, తను రెడీగా ఉంటాడు, ఇంకా ఫర్దర్గా దానికి సంబంధించిన టాపిక్స్ అనేవి నేర్చుకోవాలి అనే తపనను కలిగి ఉంటాడు, ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడు. అది సెకండ్ అంశంగా పరిగణించడం జరుగుతుంది. మూడోది వచ్చేసి ఆ విషయం పట్ల ఏర్పరచుకోవాల్సిన ప్రేరణ. ఫస్ట్ ఏంటంటే మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. ఏ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ని తీసుకున్నా కూడా అది సైకాలజీనా, ఫిలాసఫీనా ఆర్ మెథడ్సా, ఇంకోటా ఆర్ మన సబ్జెక్ట్స్ బయాలజీ, మ్యాథమెటిక్స్, సోషల్
అలాగే తెలుగు ఏది తీసుకున్నా కూడా ఏంటంటే ఆ విషయం పట్ల మనగా ఒక ప్రేరణ అనేది ఏర్పరచుకోవాలి. సో అది ప్రేరేపించిన కొలది ఏంటంటే ఒక అభ్యాసకంలో ఏంటంటే అది నేర్చుకోవాలి, ఆ విషయం నేర్చుకోవాలనే ఒక రెడీనెస్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ ప్రేరణ వల్ల సంభవించే మానసిక సన్నద్ధత. ఎస్, ఏదైతే మోటివేట్ అవుతున్నాడో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, ఎక్స్టర్నల్గా అంటే బయట తను చూస్తున్న రీజన్స్ వల్ల, అంటే బయట ఏదైతే పరిసరాలు వల్ల ప్రేరేపితమైన అవ్వచ్చు, ఇంటర్నల్గా తనకు తానుగా ప్రేరేపించుకోవటమైనా ఇక్కడ ఉంటుందన్నమాట. ఆ ప్రేరణ వల్ల ఏంటంటే సంభవించేదే మానసిక సన్నద్ధత. సో ఈ మోటివేషన్ వల్ల ఏం జరుగుతుంది, మానసికంగా మెంటల్గా తను ఏమవుతున్నాడు, రెడీగా ఉంటున్నాడు. దేని పట్ల, ఈ పర్టికులర్ సైకాలజీ సబ్జెక్ట్ని నేర్చుకోవటం పట్ల. అది ఒక అంశం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కలిగించిన ప్రేరణను క్రమబద్ధంగా కొనసాగించడం. ఏదైతే మోటివేషన్ అనేది తెచ్చుకున్నాడో అదేంటంటే మధ్యలో ఆపేసుకోకూడదు అనమాట. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదేమైనప్పటికీ కూడా ఆ ప్రేరణ అనేది కంటిన్యూగా ఏం చేయాలి, కొనసాగిస్తూ ఉండాలి. ఆ పర్టికులర్ సైకాలజీ సబ్జెక్ట్ని తను నేర్చుకోవాలి అనుకుంటున్నాడు. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ తనకి ఏమొచ్చింది, కొంత ప్రేరణ అనేది జరిగిందనమాట. అదేంటంటే కొంతకాలం తర్వాత అది ఆపివేయటం అనేది కుదరదు. ఆ తర్వాత ఏం చేయాలి, దాన్ని తనకు తాను ఏం చేయాలి, ఆ ప్రేరణని ఇంకా డెవలప్ చేసుకుంటూ ఆ పర్టికులర్ టాపిక్ని తను నేర్చుకోవటానికి సహకరించే విధంగా మార్చుకోవాలి అని చెప్తున్నారు. అంటే మోటివేషన్ అనేది కొనసాగించుకోవాలి. అది తనకు తానైనా, దేనివల్ల అయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల తను మోటివేట్ అయ్యాడో ఆ రెండింటిని ఏంటంటే తను ఒక ఆర్డర్ ప్రకారం కంటిన్యూ చేసుకుంటూ ఈ పర్టికులర్ టాపిక్ని నేర్చుకోవడానికి ఏం చేయాలి, రెడీగా ఉండాలి. అది ఇక్కడ చెప్తున్నారు. కొనసాగుతున్న ప్రేరణను మరింత పటిష్టవంతంగా అభివృద్ధిపరచడం. ఎస్, ఏదైతే ప్రేరణ దేనివల్ల అయితే తను ఈ సైకాలజీ సబ్జెక్ట్ని ఈ సైకాలజీ అనేది ఒక ఎగ్జాంపుల్ అండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఏ స్కిల్ అయినా తీసుకోవచ్చు, వేరేది ఏవైనా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. నేను ఎగ్జాంపుల్కి సైకాలజీ చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ సైకాలజీ కాబట్టి. సో కొనసాగిస్తున్న ప్రేరణ దేనివల్ల అయితే ఇతను ఈ సైకాలజీ రిలేటెడ్ టాపిక్స్ అనేవి నేర్చుకోవటానికి రెడీగా ఉన్నాడో దాన్ని ఏంటి, ఆ పర్టికులర్ దానివల్ల నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మోటివేట్ అవుతున్నా కాబట్టి ఆ మోటివేషన్ ఏదైతే ఉందో దాన్ని పటిష్టంగా చేయాలన్నమాట. అంటే దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉన్నారు, ఒక డిఎస్సి అభ్యర్థి అనుకోండి, తను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాడు. తను ఏం చేయాలి, సైకాలజీలో 5/5 మార్క్స్ సంపాదించాలంటే సంథింగ్ ఏదో తనని ప్రేరేపిస్తుంది. ప్రేరేపించడం వల్ల ఏంటిది, ఆ ప్రేరణ అంటే ఏంటి, తనకి 5/5 అంటే 5 out of 5 మార్క్స్ కావాలి తనకి సైకాలజీకి సంబంధించిన టాపిక్ డిఎస్సిలో. అంటే ఫుల్ మార్క్స్ అనేవి రావాలి అనేది తానుగా చేసుకున్న ప్రేరణ అనుకోండి. అది ఇంకా పటిష్టంగా ఉంచుకొని అభివృద్ధిపరచడం ద్వారా తను ఏం చేస్తాడు, ఈ సైకాలజీని మరింత లోతుగా నేర్చుకోవటానికి కొనసాగిస్తాడనమాట. అది ఒక కారకం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అభ్యాసకుడి సహజ సామర్థ్యాలు, ఆసక్తులు, అంతర్గత శక్తులు. ఎస్, ఏదైనా సబ్జెక్ట్ కానీ ఏదైనా టాపిక్ కానీ నేర్చుకుంటున్నారు అంటే వాళ్ళు ఏంటంటే సహజ సామర్థ్యాలు అనేవి కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ ఆ విషయం పట్ల ఆసక్తి ఉండాలి. ఇంటర్నల్గా కూడా కొంచెం ఎబిలిటీ అంటే గ్రహించే శక్తి కూడా ఉండాలి. ఇది కూడా అభ్యసనకు సంబంధించిన మంచి మోటివేషన్ లాగా పనిచేస్తుందన్నమాట. సో ఎంత మంచి టాపిక్ ఉన్నప్పటికీ, ఎంత ఇంటర్నల్ ఎబిలిటీస్ అనేవి ఉన్నప్పటికీ, అంటే ఆసక్తి అనేది లేకపోతే అది యూజ్ ఉండదు. కాబట్టి ఆసక్తులను పెంపొందించుకోవాలి, అంతర్గత శక్తుల్ని బయటకు తీయాలి. అలాగే సహజ సామర్థ్యాలు కూడా ఏం చేయాలంటే ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. దేనికోసం, ఏదైనా టాపిక్ని నేర్చుకోవటానికి, అంటే అభ్యాసకులో సన్నద్ధత, రెడీనెస్ కోసం. వ్యక్తిగత భేదాలకు అనుగుణంగా తరగతిలోని అభ్యాసకుల స్థాయి. ఎస్, ఇక్కడ ఏంటంటే వ్యక్తిగత భేదాలు బాగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్ తీసుకుంటే అందరు స్టూడెంట్స్ ఒకే రకంగా ఉండరు. వాళ్ళ ప్రజ్ఞా పాఠవాలు కానీ, పర్సనాలిటీ కానీ, ఐక్యూ కానీ, సహసామర్థ్యాలు, ఆసక్తులు, అంతర్గత ఇవన్నీ కూడా ఒకేలాగా ఉండవు అన్నమాట. వాటికి అనుగుణంగా తరగతిలో అభ్యాసకుల స్థాయి కూడా అభ్యాసకుల సన్నద్ధతకు దోహదం చేస్తుందన్నమాట. సో తనకంటే బాగా సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళతో వీడు కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తిన సహజ సామర్థ్యాలు వేరుంటాయి, వేరుంటాయి, తన అంతర్గత శక్తులు వేరు, తినే అంతర్గత శక్తులు వేరు. ఎవరికి వారు ఇండివిజువల్గా సబ్జెక్ట్ని నేర్చుకోవటానికి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రెడీగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట.
అధ్యాపకంలోని బోధనా శైలి. ఎస్, ఏదైతే మనం పిల్లలకి టీచ్ చేస్తామో ఆ వే ఆఫ్ టీచింగ్ అనేది, ఆ వే ఆఫ్ స్టైల్ అనేది, టీచింగ్ స్టైల్ అనేది పిల్లల్ని రెడీగా ఉంచుతుందన్నమాట మనం చెప్పే టాపిక్ వైపు. అంటే మనం చెప్పే సబ్జెక్ట్ వైపు వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ అవర్ టీచింగ్, బికాజ్ ఆఫ్ అవర్ టీచింగ్ స్టైల్, బికాజ్ ఆఫ్ అవర్ టీచింగ్ స్కిల్స్, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మనం చెప్పే విధానం వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా ఆ సబ్జెక్టు పట్ల వాళ్ళు ఏమవుతారు, సన్నద్ధత, రెడీగా ఉంటారు. సో ఈ మేడం చెప్పే విధానం బాగుంది, ఒకరు ఈ సార్ చెప్పే విధానం బాగుంది కాబట్టి ఈ సబ్జెక్ట్ పట్ల ఏంటి అసలు ఈ సబ్జెక్ట్ ఇంత బాగా చెప్తున్నారు మేడం, ఈ సబ్జెక్ట్ ఇంత బాగుంటుందా, ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే ఫర్దర్గా ఏమన్నా ఫ్యూచర్లో మనకి ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏమన్నా యూజ్ ఉంటుందేమో అని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సబ్జెక్ట్ వైపు వాళ్ళు సన్నద్ధతను చూపిస్తారు, ఇంట్రెస్ట్ని చూపిస్తారు, రెడీనెస్ని చూపిస్తారనమాట. నెక్స్ట్ వన్, ఆసక్తిదాయకంగా వినూత్న రీతిలో ఉదాహరణ సహితంగా విద్యార్థి అవధానాన్ని అభిరుచిని కొనసాగిస్తూ బోధించాలని ఉపాధ్యాయుని అంకిత భావం. ఎస్, ఇక్కడ కూడా చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే ఏదో చెప్పామలే అన్నట్టు ఉండకూడదు, పిల్లలకి ఆసక్తి కలిగించే విధంగా ఉండాలన్నమాట. అలాగే ఏంటంటే అన్ని సబ్జెక్టులు ఒకే రకంగా చెప్పకూడదంట, కొంచెం వినూత్న రీతిలో చెప్పొచ్చు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఉంటాయి, దానికి సంబంధించిన బోధనోపకరణాలను ఉపయోగించవచ్చు, చార్ట్స్ను ఉపయోగించవచ్చు, ఇలా రకరకాలుగా. అట్ ద సేమ్ టైం బయాలజీకి సంబంధించిన పరికరాలు, ఫిజిక్స్, ఇవన్నీ కూడా వాటినన్నిటిని ఉపయోగించి ఒక డిఫరెంట్ టైప్లో కూడా పిల్లలకి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్ పట్ల రెడీగా ఉండి ఇంకొంత ఎక్కువగా నేర్చుకోవటానికి సన్నద్ధత చూపిస్తారంట. ఉదాహరణ సహితంగా విద్యార్థి అవధానం. సో ఎగ్జాంపుల్స్ ఇస్తూ మన సబ్జెక్ట్ని ఏం చేయాలంటే కంటిన్యూ చేయాలి, ఆర్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆర్ టీచ్ చేయాలన్నమాట. ఆ ఉదాహరణలు కూడా ఏంటంటే వాళ్ళకి తెలియని విషయాల్లో ఉదాహరించకూడదు, ఎప్పుడైనా కూడా పిల్లలకు తెలిసిన విషయాలతో ఎగ్జాంపుల్ చెప్తూ మన సబ్జెక్ట్ని యాడ్ ఆన్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, మూర్త విషయం నుంచి అమూర్తంలోనికి తీసుకెళ్ళాలి పిల్లల్ని, అప్పుడు వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చక్కగా ఉండి సబ్జెక్టు పట్ల వాళ్ళు సన్నద్ధంగా ఉంటారు. అభిరుచిని కొనసాగిస్తూ బోధించాలని ఉపాధ్యాయుల అంకిత భావం. సో ఒక వే ఆఫ్ స్టైల్లో మనం లెసన్స్ చెప్తే పిల్లలు బాగా నచ్చుతుంది, ఇంకో రకంగా చెప్తే నచ్చదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తూ వాళ్ళకి ఏదైనా ఒక ప్రాక్టికల్ చేస్తూ చూపిస్తున్నాం అనుకోండి, అప్పుడేంటి వాళ్ళకి నచ్చుతుంది. ఆర్ కొంతమంది పిల్లలకి ఏంటిది, కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తే నచ్చుతుంది, కొంతమంది పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తే నచ్చుతుంది. వాళ్ళకి ఎలా చెప్తే నచ్చుతుందో చూసుకొని ఆ విధంగా వాళ్ళకి బోధించాలన్నమాట. అటువంటి అంకిత భావం ఉండాలి. సో వాళ్ళ అభిరుచిని మనం కన్సిడర్ చేయకుండా మనకు ఏదైతే అవైలబుల్గా ఉందో, మనకి ఏదైతే ఫ్రీనెస్ ఉంటుందో ఆ విధంగా చెప్పడం వల్ల అభ్యాసకంలో సన్నద్ధత అనేది ఉండదంట, అంటే రెడీనెస్ అనేది ఉండదు. సో మనం చెప్పే టాపిక్ అనేది ఫలవంతం అవ్వాలన్నా, వాళ్ళకి రీచ్ అవ్వాలన్నా కూడా ఏంటంటే వాళ్ళ అభిరుచులను మనం కన్సిడర్ చేస్తూ మన టీచింగ్ అనేది కొనసాగించాలి. అటువంటి అంకిత భావం ఉపాధ్యాయులో ఉండాలనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి అభ్యాసకంలో సన్నద్ధతకు దోహదం చేసే అంశాలన్నమాట. నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.